అందరికీ నమస్కారం. ఈరోజు మనం గణేష్ నవరాత్రి, దుర్గా నవరాత్రి టైంలో జరిగే ఒక చిన్న ముచ్చట గురించి మాట్లాడుకుందాం. ఈ ఫెస్టివల్ సందర్భంలో మన అందరికీ తెలిసిందే. చాలా మండపాల్లో, టెంపుల్స్‌లో లక్కీ డ్రాస్, లడ్డు, శారీ లక్కీ డిప్స్ ఉంటాయి. ఈ లక్కీ డ్రాస్‌లో పార్టిసిపేట్ చేస్తూ ప్రైజెస్ గెలవడం ఒక ఎక్సైట్‌మెంట్ ఉంటుంది. కానీ ఇలా లక్కీ డ్రాస్‌లో పార్టిసిపేట్ చేస్తూ ఒక చిన్న థాట్ ఉండాలి. మనం చాలామంది దేవుడిని చూసి చందా రాయాలి, ఒక ఆఫరింగ్ చేయాలి అనుకుంటాం. కానీ ఈ రోజుల్లో రూ. 500 చందా రాసినా కూడా మనం చిన్నగానే అనిపిస్తుంది. అసలు అంత పెద్దగా ఇంపాక్ట్ లేనిది. అదే సమయంలో అన్ని దగ్గర చందా రాసే స్తోమత మనకి లేకపోవచ్చు. అలాంటి టైంలో మీరు లక్కీ డ్రాలో పార్టిసిపేట్ చేసి అది ఒక ఆఫరింగ్ లాగా ఉంటుంది. టెంపుల్‌కి గానీ, మండపంకి గానీ డొనేట్ చేసినట్టు ఉంటుంది. ఒక మంచి ఫీలింగ్ ఉంటుంది. మనలో చాలామంది ఒకటి ఫీల్ అవుతారు. మనం చిన్న అమౌంట్ చందా రాసినా ఏమవుతుంది అని. కానీ ఎంత చిన్న అమౌంట్ అయినా దాని ఇంపార్టెన్స్ చాలా ఉంది. రూ. 50 డొనేట్ చేసినా సరే ఒక చిన్న సాటిస్ఫాక్షన్ పొందగలుగుతాం. ఆ చందా రాసిన ఫీలింగ్‌తో దేవుడికి మీరు చందా చేసినట్టుగా ఉంటుంది. అసలు దాని మధ్య సందేశం ఏంటి అంటే ఈ లక్కీ డ్రాస్‌లో మీరు పార్టిసిపేట్ చేయడంతో మీ డొనేషన్ అనేది ప్రసాదం లాగా దేవుడి సేవకి పోతుంది. ఇక్కడ డొనేట్ చేయడంతో ఎన్నో మంచి పనులు జరుగుతాయి. ఒక రూ. 50 ఆర్ రూ. 100 పెట్టి దేవుడికి ఒక సేవ చేసినట్టు ఉంటుంది. ఇలా టెంపుల్స్‌లో డొనేట్ చేయడం వల్ల టెంపుల్స్‌లో చాలా మందికి ఫుడ్ పెడతారు. ఒక మంచి కర్మలు చేస్తారు. ఇలాంటి సేవలు మీరు చేస్తే చిన్న సాటిస్ఫాక్షన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అందరూ చిన్న కానీ, పెద్ద కానీ డొనేషన్స్ చేయాలి. టెంపుల్‌లో జరిగే సర్వీసెస్‌కి, మండపాల్లో యాక్టివిటీస్‌కి కాంట్రిబ్యూట్ చేయాలి. ఈ సర్వీసెస్‌లో పార్టిసిపేట్ చేయడంతో మంచి కర్మ పొందడంతో పాటు చిన్న ప్రయత్నంతో పెద్ద ఇంపాక్ట్ చేసినట్టు ఉంటుంది. ఈ నవరాత్రి సమయంలో మన లక్కీ డ్రాలో పార్టిసిపేట్ చేయడం అనేది ఒక ఫార్మ్ ఆఫ్ డివోషన్ లాగా తీసుకొని దేవుడికి డొనేట్ చేసినట్టు ఉంటుంది. ఆ సేవ చేసినట్టు ఉంటుంది. సో, ప్రతి ఒక్కరు చిన్న కానీ, పెద్ద కానీ డొనేట్ చేయండి. స్మాల్ యాక్ట్ ఆఫ్ డివోషన్ ఎప్పుడూ పెద్ద రిజల్ట్స్ ఇస్తాయి. జై గణేష, జై దుర్గాదేవి.